మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం తగ్గింది. సో లాస్ట్ ఇయర్ ఏదైతే రిటర్న్స్ ఇచ్చిందో, సో అదే రిటర్న్స్ ఈ ఇయర్ కూడా మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా గోల్డ్లో? అస్సలు చేయకూడదు. అసలు చేయకూడదా? అసలు చేయకూడదు. ఎందుకంటే ఎనీ అసెట్ ఒక లెవెల్ తర్వాత హయ్యర్ లెవెల్స్కి వెళ్ళిందంటే ఫాల్ అయిపోతుంది. అది మీరు ఏ అసెట్ అయినా తీసుకోండి, ఈక్విటీ అయినా సరే, గోల్డ్ అయినా, సిల్వర్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ట్ రిటర్న్ చూసి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అది రూల్ నెంబర్ 1. రెండోది, ఎస్పెషల్లీ గోల్డ్ విషయానికి వచ్చినట్టయితే మీరు ప్రతిసారి మార్కెట్కి ఎడ్జ్ లాగా వాడాలి దీన్ని. మీ ఇన్వెస్ట్మెంట్స్లో దీన్ని ఒక ఎడ్జ్ లాగా వాడుకోవాలి. మార్కెట్లో రిటర్న్ రానప్పుడు గోల్డ్లో రిటర్న్ వస్తుంది. 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటి ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది గోల్డ్ ఫండ్ అనేది. గోల్డ్ రిటర్న్ ఏం తక్కువ కాదు. అంతేకాకుండా మార్కెట్లో డిస్కౌంట్ ఉన్నప్పుడు ఐదర్ ఆఫ్ ద వే, మీ మార్కెట్లో మీ 80% ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఈక్విటీ, 20% గోల్డ్ అని చెప్పాము కదా. మీ 80% ఆఫ్ ది ఈక్విటీ ఒకవేళ డౌన్ అయిపోయినప్పుడు, అందులో 30%, 20% కరెక్షన్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు ఉండదు. అలాంటి టైంలో మీ దగ్గర గోల్డ్ పోర్ట్ఫోలియో, గోల్డ్ ఫండ్ కానీ, ఫండ్ ఆఫ్ ఫండ్ కానీ ఉన్నట్టుంటే ఆ ఫండ్లో మీరు తీసేసి ఈక్విటీలో బెనిఫిట్ తీసుకోవచ్చు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, గోల్డ్ ఎప్పుడైతే ఈక్విటీ పర్ఫామ్ చేయదో గోల్డ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అంటే మీకు రిటర్న్ పరంగా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు మీరు. ఇక్కడ ఇది కూడా పెరుగుతుంది, మీరు తీయకుండా ఇది పెరుగుతుంది. అండ్ మూడోది ఏంటంటే, ఇప్పట్లో గోల్డ్ యొక్క క్రేజ్ తగ్గేది కాదు. ఈవెన్ కంట్రీ లైక్ ఇన్ ఇండియా ఈ రేంజ్లో కూడా ఇలాంటి అగ్రెసివ్ బయింగ్ జరుగుతుంది అని అంటే మనకు అలాంటి నీడ్ అనేది ఉంది. ఇప్పుడు మనకు బయింగ్ అనేది తక్కువ కాలేదు. ఈవెన్ బయింగ్ కనుక తక్కువ అయినట్టుంటే హయ్యర్ లెవెల్స్ వల్ల ఇప్పటి గోల్డ్ రేట్ ఎప్పుడో పడిపోవాల్సింది సిల్వర్ లాగా, కానీ అలా పడలేదు. దీని అర్థం ఏంటంటే, వీళ్ళకి స్ట్రాంగ్ డొమెస్టిక్ యూసేజ్ అనేది ఒక స్ట్రాంగ్ ఇది ఉంటుందన్నమాట, పిల్లర్ లాగా. దానికి తోడు సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అనేది ఇంకొక పిల్లర్. ఇవి 2 స్ట్రాంగెస్ట్ పిల్లర్ గోల్డ్కి అనేది ఉంటాయి. అండ్ మూడవది, గోల్డ్ అనేది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇది ఇంటర్నేషనల్లో మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన విధంగానే గోల్డ్ అనేది పనిచేస్తుంది. ఓకే, ఎందుకనంటే ఇది ఇంటర్నేషనల్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి. ఒక రకంగా మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే దాని అర్థం ఏంటి, బయట కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే, రైట్? ఈ 3 ఉద్దేశించుకొని మన ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎనీ పర్సన్ విత్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ 1 crore or 50 lakhs or 1 lakh, మీరు అందులో గోల్డ్ పోర్ట్ఫోలియో అనేది ఉండాలి. ఓకే, పోర్ట్ఫోలియో పరంగా వేరు, డొమెస్టిక్ పరంగా వేరు. మళ్ళీ డొమెస్టిక్ యూజ్లో నేను వాడతాం అక్కడే మాకు ఉంది అనుకుంటే, ఒకటి డొమెస్టిక్లో మీరు ఉన్నది మీ ఫంక్షన్స్కు, ఇంటి యూజెస్కు తప్ప మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా ఎప్పటికీ కన్సిడర్ చేయొద్దు. మీరు దాన్ని నమ్మలేరు. మహా అయితే మీకు వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే మీరు దాన్ని తాకట్టు పెట్టడం, డబ్బు తీసుకోవడం, అదొక హెడ్జ్ లాగా పనిచేయచ్చు లైఫ్లో. బట్ దట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్. మీ ఇన్వెస్ట్మెంట్లో కూడా గోల్డ్ ఉండాలి. ఇంట్లో 1 kg గోల్డ్ ఉన్నప్పటికీ మీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉండాలి. ఓకే, పోర్ట్ఫోలియో గోల్డ్ ఉండడం వల్ల స్ట్రాంగ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈక్విటీలో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఒక 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కనీసం 2 అవకాశాలను వస్తాయి ఈక్విటీలో డౌన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఒకవేళ మీరు ₹1 ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీ పోర్ట్ఫోలియో రేపు పొద్దున 85 లక్షలు 90 లక్షలు అయింది అనుకోండి. అప్పుడు మీరు యావరేజ్ చేయాలి. యావరేజ్ చేయడానికి మీ దగ్గర పొటెన్షియాలిటీ ఎక్కడి? ఇఫ్ యూ ఆర్ అగ్రెసివ్ ఇన్వెస్టర్, మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాంటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీ పోర్ట్ఫోలియో అనేది 2 to 3% హయ్యర్ రిటర్న్ జనరేట్ చేస్తుంది. బట్ మీ దగ్గర ఆ పోర్ట్ఫోలియో లేదు. ఉన్న ఈక్విటీని తీసి మళ్ళీ ఈక్విటీలో పెట్టలేరు. లోన్ తీసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్ మీద. బట్ మ్యూచువల్ ఫండ్లో కానీ స్టాక్ మీద కానీ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ మళ్ళీ యాడ్ అవుతుంది. అండ్ అడిషనల్గా బర్డెన్ స్టార్ట్ అయిపోతుంది మీకు. అదే గోల్డ్ పోర్ట్ఫోలియో డెట్కి ఆల్టర్నేట్గా ఉంటాయి. డెట్ ఫండ్స్ అని చెప్తాం. డెట్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్. కాకపోతే డెట్తో పోలేసి ఈవెన్ గోల్డ్ కూడా ఆల్మోస్ట్ డెట్ లాగానే మీరు చూడొచ్చు. ప్రజెంట్ ఉన్న కండిషన్. 6% లాగా 6 to 8% గోల్డ్ అనేది డెఫినెట్లీ అదే రిటర్న్. యాక్చువల్గా లాంగ్ టర్మ్ రిటర్నే అది. బికాస్ ఆఫ్ 1 year స్పైక్ వల్ల 15 years వాల్యుయేషన్ చేంజ్ అయిపోయినాయి. ఓకే, 15 years వాల్యుయేషన్ చేంజ్ అయినాయి. దాన్ని బేస్ లాగా వాడాలి, సేఫ్టీ నెట్ లాగా వాడడం తప్ప ప్యూర్లీ గోల్డ్ మళ్ళీ ఈక్విటీ రూపంలో కొంటుంటారు కొంతమంది, ఈటీఎఫ్లో కొన్నప్పుడు మీకు యాక్చువల్ వాల్యూ అర్థం కాదు. అది చాలా హై ప్రీమియంలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఆ ఐఎన్ఏవి చూసుకొని కొనాలి అని అంటే చాలా మందితో కావదు. ఐఎన్ఏవి ఎవరు చూడరు. యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద గోల్డ్ డిఫరెంట్ ఉంటుంది, మీరు కొనేది డిఫరెంట్ ఉంటుంది. మీరు గోల్డ్ ఈటీఎఫ్లో కొన్నప్పుడు గోల్డ్ ప్రైస్తో చాలా వేరియేషన్ ఉంటుంది. చాలా హైలో కొన్నప్పుడు ఏంటంటే ఈ సంవత్సరంలో గోల్డ్ నిజంగా రిటర్న్ ఇచ్చింది, కానీ మీరు ఆల్రెడీ ప్రీమియంలో కొన్నారు. ఇది 5% రిటర్న్ ఇచ్చింది, మీరు ఆల్రెడీ ఒక 5% దీనిలో ప్రీమియంలో కొనుంటే మీ రిటర్న్ 0 అయిపోతుంది. ఆ విషయం ఈటీఎఫ్లలో ఏ ఈటీఎఫ్ తీసుకున్నా, మీరు ఏ బీస్ మీరు కొన్నా కూడా
అదే రూల్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి డైరెక్ట్ ఫండ్ రూపంలో కొనడం అనేది మంచిది. ఈటీఎఫ్ల రూపంలో అంతగా సజెషనబుల్ అయితే కాదు. ఎందుకంటే అది వాల్యుయేషన్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి గోల్డ్కున్న పెద్ద క్వాలిటీ ఏంటంటే ఎంత ఎలాంటి కరువు కాటకాలు వచ్చినప్పటికీ, ఎంత అన్సర్టనిటీ వచ్చినప్పటికీ గోల్డ్ ఈవెన్ మీరు కోవిడ్లో చూసినా ఎప్పుడు చూసినా సరే మరీ షార్ప్ కరెక్షన్స్ అనేటివి ఉండవు గోల్డ్లో. ఎప్పటికొక సేఫ్టీ నెట్లాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు 20 బదులుగా 30% అలొకేట్ చేసుకున్నా మహా అయితే మీ రిటర్న్ తక్కువ ఉండొచ్చు, కానీ మీకు వచ్చే క్యాపిటల్ ఎరోజ్మెంట్ అనేది అందులో లేదు. లైక్ సిల్వర్లో వీటిలలో ఏంటంటే 70-60% కరెక్షన్స్ వస్తాయి ఒక్కొక్కసారి. వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ 30% కరెక్షన్. అండ్ గోల్డ్లో అలాంటిది ఏమి ఉండదు. కానీ పోర్ట్ఫోలియోకి ప్రొటెక్షన్ లాగానే వాడాలి దాన్ని. పోర్ట్ఫోలియోకి డెట్కి ఆల్టర్నేట్ కూడా వాడచ్చు కొన్ని సందర్భాల్లో తప్ప. దీన్ని స్పెషల్గా పెట్టి ఇప్పుడు 80% గోల్డ్ పెట్టి 20% అదర్ పెట్టారనుకోండి, అది మళ్ళీ ప్రాబ్లం పడతారు ఫ్యూచర్కి. సో ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే గోల్డ్ అనేది ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ లాగా పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.